హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఇప్పుడు చేయూత పెన్షన్ లబ్ధిదారుడికి కొత్తగా అప్లికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్లో ఏమేమి ప్రూఫ్స్ ఇచ్చి మనం అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లకు సంబంధించి, వీటితో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి 2016 పెన్షన్ని రూ. 4,000 ప్లస్ రూ. 4,000 పెన్షన్ని రూ. 6,000 పెంచింది కదా! ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి మనకు పంపిణీ చేయబోతున్నారో వీటికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే అందించిందండి. సో వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అండ్ మనకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, కొత్త పెన్షన్లకు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియచేస్తాను. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ముఖ్యంగా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క అప్డేట్స్ని తెలుసుకుంటారు. మీరు మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్. ఈ చేయూత ఆసరా పెన్షన్ని మేము ప్రస్తుతం ఉన్నటువంటి రూ. 2,016 సామాజిక భద్రతా పెన్షన్లు అన్నమాట రూ. 4,000 పెంచుతాము. అండ్ దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం రూ. 4,016 కాస్త నేరుగా రూ. 6,000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే పనిలో భాగంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా అదిరిపోయే శుభవార్త చెప్పారు. కొత్త పెన్షన్లకు సంబంధించి రీసెంట్లీ అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. మనకు 2 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. సో గత ప్రభుత్వం కాలంలో కూడా కొత్త పెన్షన్లకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటి వరకు చూస్తే మనకు వితంతు పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు, ఈ పెన్షన్లు వేటికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా తను తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల ప్రకారం 2 లక్షల కొత్త పెన్షన్లను మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే మనకు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి తెలుసుకోబోయే ముందు మనకు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అయితే చెప్తాను చూడండి. ముఖ్యంగా మనకు కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎవరైతే సభ్యురాలు కానీ లేదంటే ఎవరైతే పెన్షన్దారుడు ఉంటారో, సో అతను పెన్షన్ కావాలనుకునే వ్యక్తి అతనికి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి అంటే సామాజిక భద్రతా పెన్షన్ వితంతువు కావచ్చు. వితంతువు అంటే డెత్ సర్టిఫికేట్ కావాలి భర్తది. అలాగే మనకు వచ్చేసి విడో పెన్షన్ కానీ అయితే ఈ యొక్క విడో పెన్షన్కి వచ్చేసి డైవర్స్ పేపర్స్ కావాలనుకుంటుంది ఒంటరి మహిళకి కానీ వీటికైతే కావాల్సి ఉంటుంది. అండ్ మనకు ఏదైనా సరే ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కానీ అయితే వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళకు సంబంధించి అంటే చర్మకారులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, సో ఇట్లాంటి వారు ఎవరైనా సరే మనకు చర్మకారులు, బీడీ కార్మికులు వీళ్ళెవరైనా కానీ అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి కొత్తగా పెన్షన్కి అయితే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు 57 సంవత్సరాల కంటే పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు పెన్షన్ల రకాలన్నమాట. అయితే ఈ పెన్షన్కి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా మీరు చూశారు కదా. క్యాస్ట్, ఇన్కమ్, ఆధారు, రేషను ఇవి మస్ట్ అండ్ షుడ్ బి. బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ కరోనా లాంటి సంక్షోభం కనుక మనకు సంభవిస్తే అట్లాంటి టైంలో ఈ పెన్షన్ అమౌంట్ అంతా కూడా డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుంది. సో కాబట్టి ఇదంతా చేస్తున్నారు. మనకు అప్లై చేసుకోవడానికి ఈ నెలాఖరులో అయితే మనకు అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. సో వచ్చే నెల మొదటి వారం నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. సో పెంచినటువంటి పెన్షన్లు వచ్చేసి మనకు ఈసారి మనకు మరో 4-5 రోజుల్లో అయితే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి ఈ పెన్షన్లు అయితే మనకు
పంపిణీ చేస్తారు. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్‌గా మనకు 4000, 6000 రూపాయల చొప్పున పెన్షన్‌లయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి ఫర్దర్‌గా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రభుత్వం నుంచి మిస్ కాకుండా ఉండాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.